Hi, I'm Dr. Swapnapriya, consultant dermatologist, cosmetologist, trichonologist from Care Hospitals, High-Tech City అండి. ఈరోజు మనము హెయిర్ డైస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఫేస్ అవుతారు, మన హెయిర్ డైస్ పడట్లేదు అంటే ఏ కారణాల వల్ల పడట్లేదు అనేది మనం చూద్దామండి. హెయిర్ డైస్ అనేది ఇప్పుడు చాలామంది వెరీ కామన్గా వాడుతున్నారు. అండ్ ఈవెన్ యంగ్ ఏజ్లో అంటే 20-25 ఇయర్స్లో కూడా అంటే బికాస్ గ్రే హెయిర్ అనే ప్రాబ్లం చాలా కామన్గా ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి ఈజీగా చాలామంది ఆప్ట్ చేస్తున్నారు కూడా హెయిర్ కలర్ కోసం. సో ఈ హెయిర్ కలర్స్ వల్ల ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ ఫేజెస్లో దే మైట్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ అండి. డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఇస్ ద మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ అండి. అంటే దానివల్ల ఏమవుతుందంటే నుదుటి భాగంలో పర్టికులర్లీ ఈ సైడ్స్ ఈ ఏరియాస్లో వాళ్ళ పిగ్మెంటేషన్ లాగా నల్లగా స్టార్ట్ అవుతుంది. చాలామంది ఏంటంటే ఎండ వల్ల టాన్ అయ్యాము అలా అనుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ సిగ్నిఫికెంట్గా అయిన తర్వాత డాక్టర్ని సంప్రదించిన తర్వాతే వాళ్ళకి తెలుస్తుంది అది హెయిర్ కలర్ వల్ల వచ్చింది. మేము 4-5 ఇయర్స్ నుంచి వాడుతున్నామండి, మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇమీడియట్గా స్టార్ట్ చేయగానే పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది తెలియదు. బట్ ఏమవుతుందంటే ఈ పిగ్మెంటేషన్ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే హెయిర్ కలర్ వాష్ చేసినప్పుడు ఇట్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ ఆన్ ద ఫేస్. అంటే మనం తలస్నానం చేసినప్పుడు కూడా సమ్ అమౌంట్ వాటర్ ఫ్లో లాగా అవుతుంది. సో స్మాల్ మైక్రో పిగ్మెంటేషన్ లాగా డిపాజిట్ అయ్యి అది సన్కి రియాక్ట్ అయ్యి తర్వాత ఇంకా డార్క్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ కారణాల వల్ల అది గ్రాడ్యువల్గా స్టార్ట్ అయ్యి సివియారిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ దానిపైన కొంతమందికి సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా పిగ్మెంటేషన్ రావడము ఆర్ అదర్ కాస్మెటిక్స్ ఏదైనా సమ్ కాంపోనెంట్స్ ఉండే కాస్మెటిక్స్ వాడినప్పుడు వాళ్ళకి టాక్సిక్ మెలనోడర్మా అని అంటే స్కిన్ పైన పిగ్మెంటరీ చేంజెస్ ఇంకా ప్రామినెంట్గా తెలుస్తూ ఉంటాయి. సో మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఇది కాకుండా జస్ట్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమే కాకుండా కొంతమందికి సివియర్ అలర్జీస్ లాగా కూడా ఫేస్ చేస్తుంటారు. అంటే వేసుకున్నప్పుడు చీములాగా కారడము, అంటే కొంచెం నీరులాగా కారడము, స్వెల్లింగ్ లాగా రావడము, వాచిపోవడం, దురదలాగా ఉండడము చాలా ఇబ్బందిగా ఫేస్ అవుతుంటారు. అదే కాకుండా కొంతమంది ఈవెన్ బియర్డ్ ముస్టాచ్ ఏరియాస్లో కూడా ఈ హెయిర్ కలర్స్ని వాడుతూ ఉంటారు. దీనివల్ల కూడా పిగ్మెంటేషన్ ప్రాబ్లం అలర్జీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి రియాక్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఇది మనకు పడట్లేదు అంటే దీనికి ఏంటి ఆల్టర్నేటివ్ అనేది ఫస్ట్ థింగ్. యూజువలీ చాలామంది ఏంటంటే బ్రాండ్ పైన రాసిన స్టేట్మెంట్ అమోనియా ఫ్రీ, పెరాక్సైడ్ ఫ్రీ, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫ్రీ అనే స్టేట్మెంట్తో వెళ్ళిపోతుంటారు. సో ఇది అమోనియా లేదు కదా, సేఫ్గా ఉంది, మనం వాడుకోవచ్చు అని అనుకుంటారు. కానీ అమోనియాని పీపీడి అంటే పారాఫినిలిన్ డయమిన్ అనే కాంపోనెంట్ ద్వారా దే విల్ బి డెలివరింగ్ ఇట్ ఇన్ ద హెయిర్ డైస్ అని. మెయిన్లీ దీనివల్ల కలర్ అనేది డార్క్గా వస్తుంది. సో పీపుల్ ఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ ద కమర్షియల్ హెయిర్ డైస్. ఎందుకంటే కలర్ బ్లాక్గా వస్తుంది, ఫాస్ట్గా వస్తుంది, లేదు డై అంటే ఎక్కువసేపు కాంటాక్ట్ పెట్టాలి, షాంపూ ఫార్ములేషన్స్ వాడితే తొందరగా కలర్ వచ్చేస్తుంది, హెన్నా వాడడము అంటే బ్లాక్ హెన్నా అనేది కూడా ఈజ్ ఏ హెయిర్ కలరేనండి, అది న్యాచురల్ కాదు, దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో హెయిర్ కలర్ పడట్లేదు, మనం హెన్నాకి షిఫ్ట్ అవుదాము బ్లాక్ హెన్నా అనేది కూడా ఇట్ ఈస్ నాట్ యువర్ ఆల్టర్నేటివ్. సో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే పారాఫినిలిన్ డయమిన్ అనే కాంపోనెంట్ ఉందా లేదా, దాని ద్వారానే మనకి ప్రాబ్లమ్ ఆఫ్ హెయిర్ కలర్ అలర్జీస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. సో ఇవన్నీ చూసుకున్నాము అయినా మనకు పడట్లేదు అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ మెడికేటెడ్ హెయిర్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయండి. దీంట్లో ఏంటంటే వీ హ్యావ్ కొంతమందికి బ్లాక్ కావాలి, కొంతమందికి బ్రౌన్, ఈవెన్ సమ్ కంపెనీస్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఈవెన్ బ్రౌన్ కలర్ ఈవెన్ ఇన్ మెడికేటెడ్ హెయిర్ డైస్ అనమాట. సో యూ కెన్ చూస్ ఇట్ సేఫ్లీ. ఈ వాటిల్లో కూడా డెఫినెట్లీ 100 పేషెంట్స్ వచ్చారు ఈ హెయిర్ డై అలర్జీ అన్నప్పుడు మనం మెడికేటెడ్ హెయిర్ డైస్ వాడినప్పుడు 95% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఫైన్ అండి. ఏదో ఒక 5% పేషెంట్స్ ఈవెన్ వీటి వల్ల కూడా అలర్జీ వస్తుంది, కాకపోతే సివియారిటీ చాలా వరకు తక్కువ ఉండడము లేదంటే మేనేజబుల్గా ఉండడము అనేది జరుగుతుంది. కానీ అస్సలు పడకపోవడం అనే ప్రపోర్షన్ ఆఫ్ పేషెంట్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రికాషన్స్ పర్టికులర్లీ హెయిర్ డైస్ వాడినప్పుడు ఏంటంటే ఈ ఫోర్ హెడ్ ఏరియా పైన మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడము అండ్ ఆ హెయిర్ కలర్ని మనం వాష్ చేసుకున్నప్పుడు తల వెనకాలకి వంచి ఆ వాటర్ అనేది వెనకాలకి పోవడం అనేది చేసుకుంటే ఆ ఫ్లో ఆఫ్ దట్ పిగ్మెంటేషన్ ఉండే వాటర్ని ఫేస్ మీద కాంటాక్ట్ లేకుండా ఉండడం. అండ్ ప్రాపర్ టైం అండి, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు ఇంత టైం వాడాలని, కానీ కొంతమంది మర్చిపోయి వేరే పనుల్లో పడి అలాగే వదిలేస్తుంటారు. సో డెఫినెట్లీ దానివల్ల కూడా స్టెయినింగ్ ఆఫ్ ద స్కిన్ అయ్యి దే విల్ స్టే ఫర్ లాంగ్ టైం. సో ఈ ప్రికాషన్స్ తీసుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెయిర్ కలర్ని సేఫ్గా వాడుకుంటే అలర్జీస్ ప్రాబ్లం కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం హ్యాపీగా రికవర్ అయిపోతామండి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.